ఎందుకని ఇదంతా? నాన్నగారే అన్ని భరించాల్సి వస్తుంది. ఆయన తప్పేమి లేకపోయినా ఇలా ఎందుకు జరిగింది? ఇంతకీ అసలేమైంది సాగర్? రాఘవ అంకుల్ స్వయంగా ఫోన్ చేసి మరీ చెప్పారు. నాన్నగారికి చాలా ఇన్సల్ట్ జరిగిందంట ఇవాళ. ఇప్పటి వరకు ఆయన్ని గౌరవించిన వాళ్లే ఆయన్ని గేలి చేస్తున్నారు. రోహిత్ అనే నాన్నగారి విషయంలో ఎప్పుడు ఇలా జరగలేదు. కోర్టులో అందరూ ఆయన నిజాయితీని మంచితనాన్ని ప్రశంసిస్తూ ఉండేవారు. కానీ వాళ్ళ ఆయన్ని నాన్న మాట్లాడుతున్నారు. నాన్నగారు చాలా బాధపడి ఉంటారు. సిగ్గుతో తలదించుకుని ఉంటారు ఆయన. నాన్నగారు మీరు నిరంజన్, ఐ కాంట్ సీమ్ లైక్ దిస్. ఇదంతా గంగ వల్లే జరుగుతుంది. దీనికి ఆ గంగే కారకురాలు. నేను తనని ఎన్నటికీ క్షమించను. ఏమైంది? ఏమీ లేదమ్మగారు. అయితే చిన్నంత కోపంగా ఎందుకున్నాడు? ఏదైనా జరిగుంటుందా? అమ్మగారు ఇవాళ కోర్టులో నిరంజన్ అంకుల్ గంగ కారణంగా చాలా మాటలు పడవలసి వచ్చింది. అందుకే సాగర్ అప్సెట్ అయ్యాడు. అలా జరగకుండా ఎలా ఉంటుంది? ఒక నిస్సహాయరైన అనాథ ఆడపిల్లకి ఆసరా ఇస్తే ఇలాగే అవుతుంది మీకు. మంచికి చోటు లేకుండా పోయింది. ఎంతెంతో చేసాం ఆ పిల్లకి, కానీ చూశారుగా ఆ పిల్ల ఎంత పొగరగా వెళ్ళిపోయిందో. చిన్నా దానికంత యోగ్యత లేదు. దాని గురించి నువ్వెందుకు పట్టించుకోవడం? మన వరకు ఆ పిల్ల చచ్చిపోయినట్టే. మనందరి దృష్టిలో చచ్చిపోయింది ఆ పిల్ల. అవునమ్మగారు, చచ్చిపోయింది ఆ పిల్ల. నిజంగానే మన విషయాలు ఆ పిల్ల చచ్చిపోయినట్టే. అరే, ఇంకా మూటాల నీ దగ్గరే ఉందే. ఏం చెప్పమంటారమ్మగారు? ఎన్ని వేషాలు, ఎన్ని నాటకాలు, ఎలాంటి వేషాలు వేసిందో తెలుసా ఆ పిల్ల? అదంతా ఏం చెప్పమంటారు? ఈ మూట నా మొహాన్ని కొట్టేసింది. పట్టుకుపోది నీక నుంచి నాకేం వద్దు అని చెప్పింది. నాకు చాలా తల వంపులైపోయింది. పైగా మిమ్మల్ని అందరినీ నాన్న తిట్లు తిట్టింది. ఎంత ఘోరంగా, ఎంత చెడ్డ మాటలు అందంటే అవన్నీ నేను మీ అందరి ముందు చెప్పడం కూడా నాకు కష్టంగా ఉంది. ఇంకా ఏమందంటే అమ్మగారు, మీరే గంగని మోసం చేశారని తను అనుకుంటుంది. మీ ముందు చెప్పడానికే సిగ్గుగా ఉంది తను. అమ్మగారు, తను మిమ్మల్ని నానా శాపాలు పెట్టింది. శాపాలా? అదేం శాపాలు పెడుతుంది నాకు? నేనే శాపం పెడతాను దానికి, తిరుగులేని శాపం. అది మా చిన్న మనసుని చాలా గాయపరిచింది. అది ఎప్పటికీ జీవితంలో సుఖపడదు. చూస్తావుగా, దానికి మనశ్శాంతి అనేది ఉండదు. అది ఇదిగో చూడు కోడలా, వీలైనంత తొందరగా చిన్నాకి పెళ్లి చేయించే. లేదంటే తను అదే పనిగా ఆలోచిస్తూ బాధపడుతూనే ఉంటాడు. తన ధ్యాస మళ్లించటం ఇప్పుడు చాలా ముఖ్యం మనకి. కాని అత్తయ్య, సాగర్ పెళ్లికి ఒప్పుకుంటాడా అని. వద్దు మమ్మీ. నేను చేసుకోను. నేను ఇక అసలు పెళ్లే చేసుకోను. అది కాదు చిన్నా. నానమ్మ, అసలు మీకు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది? అందులో తప్పే ఉంది చిన్నా. ఇవాళ కాకపోతే రేపైనా నువ్వు పెళ్ళంటూ చేసుకోవాలి. నేను చెప్పానుగా, నేను అసలు పెళ్లే చేసుకోను. సాగర్, నువ్వు అలా అంటే ఎలా నాన్నా? జరిగిందేదో జరిగి. మమ్మీ ప్లీజ్, మరీ అంత పట్టుపట్టుకో. నేను డిసైడ్ చేసుకున్నాను ఒంటరిగానే ఉండిపోవాలని. ఒకప్పుడు గంగని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అప్పుడు మీరెవరూ ఒప్పుకోలేదు. నాకు జాహ్నవితో పెళ్లి జరిగిపోయింది. ఆ తర్వాత ఏమైంది? తను మనందరినీ వదిలేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత నాకు గంగతో పెళ్లి జరిపించాలని మీరందరూ నిర్ణయించడం జరిగింది. అది కూడా ఇలా అయిపోయింది. బహుశా నా తలరాతలు పెళ్ళనేదే లేదేమో. అది మంచిది. నాలాంటి వాళ్ళ విషయంలో ఖచ్చితంగా ఇలాగే జరిగి తీరాలి.
దీనివల్ల నాకు తగిన శాస్తే జరిగింది. సాగర్ నువ్వు అలా మాట్లాడుతున్నావేంటి? అదంతా జరిగిందంటే బహుశా నా కారణంగానే జరుగుంటుంది. ఒకవేళ తప్పేదైనా ఉంటే అది నాదేనేమో, గంగది మాత్రం కాదు. తను కరెక్టేనేమో, అందుకే తను నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. చాలు చిన్న, ఇంక చాలు. ఆ పిల్ల చేసిన పనికి గాను నిన్ను నువ్వే ఎందుకలా నిందించుకుంటావు? నానమ్మా, నువ్వు, నాన్న, మమ్మీ మీరంతా గంగనే బ్లేమ్ చేస్తున్నారు. ఒకవేళ తప్పు గంగదై ఉండకపోవచ్చు, నాదే తప్పై ఉండొచ్చు. ఎందుకో తెలుసా? ఎందుకంటే అసలు నేనే లేకపోతే ఇదంతా ఇలా జరిగేదే కాదు. సాగర్, మీరంతా ఇన్ని కష్టాలు పడవలసి వచ్చేది కాదు. మన జీవితాల్లో ఎప్పుడు ఏం జరిగినా ప్రతిసారి దాని మీద మన అదుపు అనేది ఉండదు. అయితే అలాంటి పరిస్థితుల్లో మనం ఎలా రియాక్ట్ అవ్వాలంటే, మన కుటుంబం మేలు కోసం మనం ఏం చేయాలనేది మాత్రం మన కంట్రోల్లోనే ఉంటుంది. నాకు అర్థమైపోయిందమ్మా. ఇప్పుడు నేనేం చేయాలో నాకు తెలిసిపోయింది. నా కారణంగానే మీరందరూ చాలా బాధపడుతున్నారు. జరిగింది ఎలా చక్కదిద్దాలో ఇప్పుడు అర్థమైంది నాకు. చిన్నా, నువ్వు అలా నాన్న నువ్వు అలా ఎక్కడికి వెళ్తున్నావు? తనసలు ఏమంటున్నాడో నాకు కొంచెం కూడా అర్థం కాలేదు. సాగర్, ఏంటి నువ్వు చేస్తున్న పని? అనయ్య ప్లీజ్. సాగర్, ఎక్కడికి వెళ్తున్నావు? ఈ ఇంటికి, ఈ ఊరికి చాలా చాలా దూరంగా, ఈ ఫ్యామిలీకి, నాకు అయిన వాళ్ళకి నేను దూరంగా వెళ్ళిపోతే అప్పుడు వాళ్ళు ప్రశాంతంగా ఉండగలుగుతారు. అదే జరుగుతుంది అనుకుంటున్నావు నువ్వు? నువ్వు వెళ్ళిపోయినంత మాత్రాన్ని ఇప్పుడు వచ్చిన కష్టాలన్నీ తొలగిపోతాయి అనుకుంటున్నావు నువ్వు? నువ్వు వెళ్ళిపోవడం వల్ల ఉపయోగం ఉంటుందనా? అవును గంగా, నీ అంత ఆత్మాభిమానం గల పిల్లను నేను ఇంతవరకు చూడలేదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళో చూడు. ఇలాంటి స్థితిలో వాళ్ళు నీకు తోడుగా నిలబడలేదు. చాలా చెడ్డవాళ్ళు వాళ్ళు. ఇలా కూడా చేస్తారా ఎవరైనా? నీ విషయంలో ఏం జరిగిందో అదంతా నువ్వు మాకు చెప్పేశావు, కానీ వాళ్లలో ఏ ఒక్కరి పేరు చెప్పనేలేదు. అసలెవరో దురదృష్టవంతులు? కాస్త మమ్మల్ని కూడా తెలుసుకొని. వాళ్ల పేర్లు చెప్పి వాళ్లకు చెడ్డ పేరు తేవడం వల్ల ఏం లాభం? జరగాల్సిందేదో జరిగిపోయింది. వాళ్ల పేర్లు చెప్పినంత మాత్రాన ఇప్పుడు ఏది మారిపోదు కదా. గంగా, ఇవి తిను. వద్దు, ఇప్పటికే మీరంతా నా చేత చాలా తినిపించేశారు. చాలు, థ్యాంక్ యూ. మీరు నా కోసం చాలా చాలా చేశారు. ఆ రౌడీల బారి నుంచి కాపాడారు, నన్ను మీ ఇంటికి తీసుకొచ్చారు, నాకు భోజనం పెట్టారు, నా కథ అంతా విన్నారు. మీకెలా కృతజ్ఞత చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. మీ ఇలాంటి మంచివాళ్ళు ఈ లోకంలో చాలా తక్కువ మంది ఉంటారు. మిమ్మల్ని కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీలాగే మీ కూతుళ్ళు కూడా. दीवाना आया तेरे दर पर दीवाना